వైసీపీలో అంతర్యుద్ధం, రెబల్స్కి జగన్ బుజ్జగింపులు. సో ఇన్ఛార్జీల మార్పులతో మొత్తానికి అసంతృప్తి బయటకు వస్తుంది సార్. అంటే మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు ఇప్పుడు అక్కడ వెస్ట్ సీటు కూడా తనకి లేదు. అక్కడ ఎవరైతే అక్కడ మేయర్కి సీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు, భాగ్యలక్ష్మి అనుకుంటాం. అంటే ఏంటి, ఎవరైతే వెల్లంపల్లి శ్రీనివాస్కి ఎందుకు లేదు అని అంటే కారణం, తను ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చారన్నటువంటి ఒక వీర విధేయతతో తను ఒక ఏమంటాము, తను ఒక అగ్రెసివ్ గా తను ఏదో రుణం తీర్చుకోవాలి, దానికి ఏదో మనం ఇది చేయాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ ఒక విపరీతమైనటువంటి తన వ్యాఖ్యలు, తను ఇటు జనసేనని మీద తీవ్రమైనటువంటి కామెంట్లు చేశాడు. చంద్రబాబు నాయుడు గారిని అసలు ర్యాలీ కత్తిరిస్తానని జరిగింది. అట్లాగే ఆయన మంత్రి పదవి ఇచ్చినటువంటి ఆ ఉత్సాహంలో ప్రజలకి కార్యకర్తలకు దూరం అయిపోయారు నియోజకవర్గంలో. దూకుడు స్వభావం, ఆ దూకుడు స్వభావం చేసుకున్నాడు. మరి ఆ రోజుల్లో మరి ఇప్పుడు అతనికి కనుక అక్కడ సీట్ లేకపోతే అతను వచ్చేటువంటి అవకాశాలు ఉండేవి. కానీ అక్కడ డోర్స్ క్లోజ్ చేసుకున్నారు. ఇక టీడీపీకి ఏమైనా అవకాశం ఏమైనా ఉంటుందేమో అనుకుంటే టీడీపీలో కూడా చంద్రబాబు నాయుడు గారిని నాయక కోసేస్తామని చెప్పని మాట్లాడినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎందుకు అంటున్నానంటే, రాజకీయాల్లో అవకాశాలు ఉన్నప్పుడు కొంత ఎప్పుడు కూడా పరిధులు దాటి వ్యాఖ్యలు చేసిన తర్వాత దాని ప్రభావం ఖచ్చితంగా అది వారి మీదే పడుతుంది. నాయకత్వం ఎవరైతే ఉన్నారో అవసరానికి వాళ్ళ చేత మాట్లాడిస్తారో, అవసరం తీరిన తర్వాత పక్కనేస్తారు. ఇప్పుడు అన్ని మాటలు మాట్లాడినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి సీటుకే ప్రమాదం వచ్చేసింది. మరి కొడాల నాని గారు మాట్లాడేదానికి మరి మంత్రి పదవి లేదు. ఇక్కడ మరి ఆ రోజుల్లో కొడాల నాని గారు కాకుండా మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే సాఫ్ట్ గా మాట్లాడిన వాళ్ళ పదవులన్నీ ఉన్నాయి, కానీ అగ్రెసివ్ గా మాట్లాడిన ఈయన పదవే పోయింది ముందుగా. సరే, అది ఒక రాజకీయ అంశం. సరే, మొత్తానికైతే ఆయన ఇటు విజయవాడ సంబంధించినటువంటిది, అట్లాగే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వాటి మీద కూడా ఆయన రివ్యూ చేశారు. దాదాపు ఉభయ గోదావరి జిల్లాలో 11 స్థానాలకు పైగా మార్పుకు శ్రీకారం చుట్టారు. అందులో చెల్లుబోయిన వేణు మంత్రిగా ఉన్నటువంటి ఐఎన్పీ శాఖ మంత్రి గారికి కూడా స్థానచలనం కలుగుతుంది అనేటువంటిది, లేదా స్థానమే ఉండదు అనేటువంటిది కూడా ఓ చర్చనీయాంశం జరుగుతూ ఉంది. చాలా అంశాలు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయ పరంగా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ పైన జనసేన మీద యుద్ధం చేసింది. రాజకీయంగా వారిద్దరి మీద భౌతికంగా యుద్ధం చేసింది. కేసులు పెట్టి యుద్ధం చేసింది, ఫైటింగ్ చేసి యుద్ధం చేసింది, విమర్శలు చేసి యుద్ధం చేసింది. దాదాపు అనేకమైనటువంటి దాడులు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ జనసేన మీద చేసింది. కానీ ప్రస్తుతము వారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి లీడర్ల మీద యుద్ధం చేస్తున్నారు, ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద యుద్ధం చేస్తున్నారు, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం మీద యుద్ధం చేస్తున్నారు. ఇది చాలా నూతనమైనటువంటి అంశం. జనరల్ గా రాజకీయాలు ట్రాన్స్ఫర్స్ ఉండవు రాజకీయాల్లో. జనరల్ గా ఐఏఎస్ ట్రాన్స్ఫర్లు, ఐపీఎస్ ట్రాన్స్ఫర్లు, టీచర్ల ట్రాన్స్ఫర్లు ఇట్లా ఇంట్లో ఉంటాం మనం ఇప్పుడు కూడా. కానీ ఫస్ట్ టైము ఏడుగురిని అట్లా మార్చేస్తున్నారు, మంత్రులు మారుస్తున్నారు, తొలగిస్తున్నారు. అసలు ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం చెప్పుకోవాలి ఇక్కడ ఒక పాయింట్. ఆయన మరి ఇంత చేయటం అనేటువంటిది దాని వలన కొంత ఇబ్బంది వస్తుంది, పార్టీలో అసంతృప్తి వస్తుంది, పార్టీలో చర్చ జరుగుతుంది, తనకు డ్యామేజ్ జరుగుతుంది, లేకపోతే వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తారనేటువంటి అంశాలు తెలిసినప్పటికీ కూడా ఏమైతే అది అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా చెక్ పెట్టేసుకున్నారు. దీంతో జనరల్ గా ఏంటంటే జగన్మోహన్
భయంతో వారందరూ కూడా ఆగుతున్నారు తప్ప, లేదంటే వాళ్ళు ఇప్పటికే వాళ్ళు విమర్శల దాడి కొనసాగించేవాళ్ళు. విమర్శల దాడి కొనసాగించలేకపోవటానికి వాళ్ళకి చెక్ పెట్టారు. కారణం అది కూడా ప్రకాశం, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు ఇటు వెళ్లకుండా ఇప్పుడు ప్రకాశం, గుంటూరు, అదే ఉభయ గోదావరి జిల్లా కొంచెం సాఫ్ట్ గా జరిగిపోతున్నటువంటి భావంతో ముందు సాఫ్ట్ గా ఉన్న లీడర్లందరినీ కూడా పొలిటికల్ గా తప్పిస్తూ ఉన్నారు. సరే, ఇవన్నీ కూడా చాలా రాజకీయంగా రాజు గారు, కానీ వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి నిర్ణయాలు, వైఎస్ఆర్సీపీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, వైఎస్ఆర్సీపీ డెసిషన్స్ ఆందోళనకరంగా ఉన్నాయి. ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలకి, ఆ పార్టీలో ఉన్నటువంటి వారికి చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలే అవాక్ అవుతూ ఉన్నారు. ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలే మేము బలవుతున్నాము, మా తప్పులు ఏమన్నాయి, మా తప్పులు ఉంటే ఆయన చేసినాయి అవన్నీ వచ్చి మా మీద బండి అనేటువంటి అభిప్రాయంతో రోడ్లు వేయకపోవడం ఎవరు తప్పు? జగన్మోహన్ రెడ్డి గారు తప్పు. లిక్కర్ మధ్య ఎక్కువ రేట్లు అమ్మటం ఎవరు తప్పు? జగన్మోహన్ రెడ్డి గారు తప్పు. అట్లాగే భూ హక్కు చట్టం మీద ఫోటోలు వేసుకోవడం ఎవరు తప్పు? జగన్మోహన్ రెడ్డి గారు తప్పు. ఇట్లా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఎవరు తప్పు? జగన్మోహన్ రెడ్డి గారు తప్పు. ప్రత్యేక హోదా తెస్తానని మమ్మల్ని తీసేసి మా చీటీలు ఇచ్చేస్తాం, మీ చీటీలు అటు పంపించేస్తాం, మీ చీటీలు ఇటు పంపించేస్తాం అంటే ఎలా అనేటువంటిది వారు అంతర్గతంగా అయితే చాలా సబ్కేషన్ ఫీల్ అవుతున్నారు. అంతర్గతంగా వాళ్ళు చాలా ఆవేదన చెందుతున్నారు. బట్ ఇవన్నీ కూడా మరి ఎప్పుడో ఒక రోజు అయితే బరెస్ట్ అవుతాయి. అంత బరెస్ట్ కాకుండా అయితే ఉండవు. ఎవరో ఒకరు మాట్లాడే వాళ్ళు ఉంటారు అనుకుంటున్నాను. బట్ ఎవరు కూడా ప్రస్తుతం అయితే ఒక భయంతో మాట్లాడలేదు అనేది అర్థమవుతుంది రాజు గారు. దీని మీద మురళి ఉన్నారు సార్. మురళి. యా మురళి సార్ కూడా సీట్ ఎగిరిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అట్లా ఉభయ గోదావరి జిల్లాలో మంత్రులకి సీట్లు ఎగిరిపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏంటి చాలా చాలా నిర్ణయాలు చాలా స్ట్రాంగ్ గా జరుగుతున్నట్లున్నాయి. అవును సార్, తాజాగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీలో సిట్టింగులకు ఎప్పుడు ఏ సిట్టింగ్కి సీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ వస్తుందో తెలియని పరిస్థితి అండి. ఏ ఎమ్మెల్యేకి వైసీపీ పార్టీ అధిష్టానం నుంచి ఫోన్ వస్తుందో తెలియనటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ పార్టీ శాసనసభ్యులు కానీ ముఖ్య నేతల పరిస్థితి కానీ ఉందండి. మొన్న చూస్తే గుంటూరు, ప్రకాశం జిల్లా అండి. నిన్న చూస్తే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించింది. ఈరోజు కృష్ణా జిల్లా వంతు వచ్చిందండి. కృష్ణా జిల్లాలో కూడా దాదాపుగా కూడా మాజీ మంత్రులకు, సీనియర్ నేతలకు కూడా స్థానచలనం తప్పేలా లేదు సార్. ఈరోజు సీఎంఓ కార్యాలయం నుంచి అవనిగడ్డకు సంబంధించినటువంటి శాసనసభ్యుడు రమేష్ బాబుకి, సింహాద్రి రమేష్ బాబుకి ఫోన్ రావడం జరిగిందండి. తర్వాత మళ్ళా పెడన ప్రస్తుతం మంత్రిగా ఉన్నారండి, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్కి ఫోన్ వచ్చింది సార్. తిరువూరుకు సంబంధించి రక్షణ నిధి గారు దాదాపుగా ఆయన రెండోసారి శాసనసభ్యుడు గారు, ఆయనకు కూడా ఫోన్ వచ్చిందండి. ఈ ముగ్గురికి కూడా దాదాపుగా కూడా స్థానచలనం తప్పదన్నారు. సరే, అవనిగడ్డ, తిరువూరు స్థానాలు కొత్త అభ్యర్థులు రంగంలోకి వస్తారని చెప్తున్నారని. పెడన ఎవరైతే జోగి రమేష్ ఉన్నారో జోగి రమేష్ని విజయవాడ పార్లమెంటుకు కానీ లేకపోతే మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థిగా పంపించే యోచనలో వైసీపీ అధిష్టానం ఉంటుందని తెలుస్తుందండి. ఇక వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి, అంటే ఏ పార్టీలో ఉన్నా కూడా అధికార పక్షాన్ని ఎత్తుకుంటూ ఉంటారు. ఆయన సహజంగా కూడా మంత్రిగా పనిచేశారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయనకు కూడా విజయవాడ వెస్ట్లో స్థానం లేదని చెప్తున్నారు. కొంతమంది ఏమో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తారని చెప్పారని, కానీ ఇప్పుడు సెంట్రల్ కూడా కాదు, జగ్గైపేట నుంచి పోటీ చేసేందుకు ఆయనకి అవకాశం కల్పిస్తున్నారు. జగ్గైపేటలో ఉన్నటువంటి ఉదయభాన్ని తీసుకొచ్చి విజయవాడ ఈస్ట్ కానీ లేదా విజయవాడ సెంట్రల్లో కానీ ఉదయభాన్ని పెడతారని ఒక ప్రచారం జరుగుతుందండి. ఒక్క కృష్ణా జిల్లాలో, అంటే కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే చాలా మందికి స్థానాలను తప్పే పరిస్థితి కనిపించట్లేదండి. ఒక పేరు నాని గారికి, కొడాల నాని గారికి, కైలా అనిల్ కుమార్కి, దాదాపుగా కొలుసు వెంకట పార్థసారథికి దాదాపుగా కూడా వారికి స్థానచలనం లేనట్టుగానే చెప్పుకోవచ్చు సార్. వల్లభనేని వంశీ రెబల్ అభ్యర్థిగా వచ్చినప్పటికీ కూడా గన్నవరం నుంచి ఉంచాలా లేదా ఆయన విజయవాడ పార్లమెంటుకు పంపాలనేది కూడా ఇంకా సందిగ్ధత నెలకొందండి. వల్లభనేని వంశీని కనుక ఇక్కడికి పంపిస్తే కనుక పార్థసారథిని గన్నవరం పంపించి దేవినేని అవినాష్ని పెరమలూరు పంపించే యోచన ఉంది. ఇలాగా చాలా సమీకరణాలు వైసీపీ పార్టీ చేస్తూ ఉందండి. సరే, వాళ్ళ పార్టీ అధిష్టానం వాళ్ళ సమీకరణాలు వాళ్ళ ఇష్టం అండి. అయితే ఇక్కడ ఎవరైతే స్థానచలనం తప్పుతున్నారో లేకపోతే ఉన్న స్థానాలు కోల్పోతున్నారో వాళ్ళైతే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
మన 11 మందిలో కొంతమంది బాహాటంగానే విమర్శలు చేశారండి. వాళ్ళ రామకృష్ణ గారు ఆల్రెడీ రాజీనామా చేశారండి. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడలో ఉన్నటువంటి పత్తిపాటికి సంబంధించి, జగ్గంపేటకు సంబంధించి, పిఠాపురంకి సంబంధించిన నాయకులు కూడా తీవ్ర ఆవేదనతో ఉన్నారు. వీరందరినీ కూడా ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో ఆ అసంతృప్తుల్ని దిద్దుబాటు చర్యలకు సీఎం జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా రంగంలోకి దిగారండి. ఈరోజు సీఎంఓ కార్యాలయం నుంచి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది నేతలకు, కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది నేతలకు పిలుపు రావడం జరిగింది సార్. ఇప్పటికీ తూర్పుగోదావరి జిల్లా నేతలతో ఆయన మాట్లాడటం జరిగిందండి. కృష్ణా జిల్లా నేతలతోటి ఇంకా మంతనాలు జరుగుతున్నాయి. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మీతో మాట్లాడే ముందే వెల్లంపల్లి శ్రీనివాసు, అదేవిధంగా కూడా విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఇద్దరు కూడా సీఎంఓ కార్యాలయానికి వెళ్ళారండి. వాళ్ళు కూడా పిలుపు వచ్చిందండి. అంటే మొత్తం మీద ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో, ఆగ్రహంతో ఉన్నారో వారిని పిలిచి పార్టీలో డైరెక్ట్గా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వారిని చక్కబెట్టి వాళ్ళ అసంతృప్తులు చల్లార్చే ప్రయత్నాలు అయితే ప్రారంభించారండి. అంటే ఇందాక మీరు చెప్పారు చాలా ధైర్యంగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా కూడా ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలండి. కానీ ఆ ధైర్యం వెనకాల ఆటోమేటిక్గా కూడా అసంతృప్తి అనేది ఒకటి, ఆగ్రహం అనేది ఒకటి, ఆవేదన అనేది ఒకటి ఆటోమేటిక్గా వచ్చేసినతోటి కూడా ఆయన కూడా ఎక్కడో అంతర్మదనం పడుతున్నారండి. ఇంతమందిని ఒక్కసారి మారిస్తే కనుక రేపు భవిష్యత్తులో అట్లాంటి పరిస్థితి వస్తుంది. నిజంగా అంటే ఇప్పుడు వరకు ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశాడంటే అంతకుముందు ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళ నియోజకవర్గంలో నాయకుడిగా ఉన్నాడు. అటువంటి నాయకుడు ఇలా అసంతృప్తితో బయటికి వెళ్ళి అతను కనుక పని చేయకపోతే ఒక 2000, 3000, 4000 ఓట్లు కనుక తారుమారు అయితే ఫలితాలు తారుమారిపోతాయనే ఉద్దేశంతో చివరాస్త్రంగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కూడా అసంతృప్తి నేతలను పిలిచి మాట్లాడే పరిస్థితి అయితే మొదలుపెట్టారు సార్. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఇవన్నీ కూడా ప్రశాంతమైన జిల్లాలు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు. ఇది కాకుండా అటు రాయలసీమ వెళ్ళినా లేకపోతే ఇటు ఉత్తరాంధ్ర వెళ్ళినా కూడా అక్కడ నేతలు కొంత అగ్రెసివ్గా ఉంటారు. వారి భావజాలం కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడే ఇంత అసంతృప్తి వచ్చినప్పుడు రేపొద్దున రాయలసీమకి వెళ్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, రేపు ఉత్తరాంధ్రకి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి సెన్సిటివ్ లీడర్స్ ఎక్కువ ఉన్నారండి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి. పైగా సీనియర్స్ ఉన్నారు, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణప్రసాద్, ధర్మాన దాసు, అవంతి శ్రీనివాస్, వీళ్ళందరూ చాలా సీనియర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఎట్లా మాట్లాడతారు. ఇవన్నిటికీ కూడా ప్రాథమికంగా కొన్ని ప్రశాంతమైనటువంటి జిల్లాలు, కొంత కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే రాజకీయ భిక్ష పొందినటువంటి కొంతమంది నాయకులను ముందుగా తీసుకుని వారి జాబితాలు మార్పులు చేర్పులు చేస్తున్నారండి. అయితే ఆ మార్పులు చేర్పుల్లోనే పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో మళ్ళీ చక్కబెట్టే ప్రయత్నాలు అయితే మొదలైనాయి. అయితే చక్కబెట్టే కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ అవుతాయనేది తెలియటానికి మరికొన్ని గంటల సమయం పడుతుంది సార్. అంటే ఈరోజు సీఎం గారి దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇంకా బయటికి ఎవరూ రాలేదు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి అక్కడ ఏం జరిగిందనేది కొంత క్లారిటీ వస్తుందండి. అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాసు, జోగి రమేష్ లాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు అంటే వాళ్ళని పూర్తిగా ఉద్వాసన పలకట్లేదు. జోగి రమేష్ పెడాన్ని తీసుకొచ్చి మళ్ళీ మైలవరం నియోజకవర్గంలో నిలబెట్టడం కానీ, లేకపోతే విజయవాడ లేదా మచిలీపట్నం ఏదో పార్లమెంట్ స్థానాన్ని నిలబెట్టే యోచనలో ఉన్నారు. అందుకని అతను మాట్లాడకపోవచ్చండి. ఎందుకంటే ఒక ప్రమోషన్గా ఆయన భావిస్తాడు. మైలవరం అనుకోండి ఆయన ఎప్పటి నుంచో కోరుకుంటున్నట్టు నియోజకవర్గం. అదే వెల్లంపల్లి శ్రీనివాస్కి అయితే జగ్గైపేట ఇచ్చే అవకాశం కనిపిస్తుందండి. జగ్గైపేటలో ఎంతవరకు వెల్లంపల్లి శ్రీనివాస్ సక్సెస్ అవుతారనేది తెలియదండి. కానీ ఒక కొత్త పందాకైతే జగన్మోహన్ రెడ్డి గారు తెరలేపారని మనం భావించవచ్చు సార్. ఎందుకంటే పాత వాళ్ళంటే అక్కడ జనాలకు మొఖం మొత్తం ఉంటుంది. కొత్తోడిని తీసుకెళ్తే అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా అందరికీ తెలుసు. కానీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగాను అతను స్థానికుడిగా పరిచయం అండి. అలా జగ్గైపేట వెళ్తే కనుక అతనికి కలిసి వస్తుందేమో అని ఒక భావనతోటి ఒక వినూత్నమైనటువంటి పందాకి జగన్మోహన్ రెడ్డి గారు తెరలేపారు సార్. అయితే ఈ వినూత్నమైన పందా ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఈ నాయకులు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు మాట విని వేరే ప్లేసులకు వెళ్తారు లేకపోతే వేరే పార్టీలకు వెళ్తారు అనేది చూడాలి సార్. మొత్తం మీద ఏదైనా కొంత వైసీపీలో అయితే కొంత గందరగోళ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సార్. ఓకే మురళి, ఓకే రైట్, థ్యాంక్ యూ.